హాయ్ అండి అందరికీ మనము ఈరోజు స్నాక్స్ వేడివేడిగా బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు శనగపిండి ఇలా బౌల్లోకి వేసుకొని అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. పిండి ఇలా జారుడులాగా ఉండాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా 2 గరిటెలు పిండిని వేరే బౌల్లోకి వేస్తున్నాను. మీరు కావాలంటే కూడా అంతా బూందీ ఒకే కలర్ కావాలంటే కూడా అలాగే చేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. 2 గరిటెల పిండిని పక్కన వేసి అందులో ఫుడ్ కలరు యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొనేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. 3/4 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ పోసుకొని అందులో కొద్దిగా 2 యాలకులు వేసుకొని ఇలా బాగా కరిగించుకోవాలి బెల్లాన్ని. పాకం ఏమీ అవసరం లేదు, ఎక్కువ పాకం అవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే చాలు. ఇలా తీగ పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. కరిగించుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండిని ఇలా జల్లెడి గిన్నెలో ఇలా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ రావాలి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ వేగకూడదు, కొంచెం లైట్గా అలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ను కూడా వేసుకుందాం. చూడండి, రెడ్ కలర్ బూందీని కూడా వేసుకొని ఇలా బాగా వేయించుకొని లైట్గా వేగితే సరిపోతుంది. కరకరలాడుతూ అలా వచ్చేస్తుంది బూందీ అనేది, సరిగా ఉండదు. ఇప్పుడు 2 బూందీలు కలర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా బూందీ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకున్నాను. పాకం అనేది చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ పాకం మళ్ళీ ఇలా వడపోసుకొని వేరే బౌల్లోకి వడపోసుకొని డస్ట్ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది. వడపోసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పాకము అందులో ఈ బూందీని వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉన్నిందండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి వేడివేడిగా ఇలా బూందీ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. ఈ స్వీట్ చాలా బాగుంది.